హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ థర్మల్ ఇంజనీరింగ్ 1. సో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి C23 సిరీస్. ఇంతకుముందు మనం C20 గురించి అయితే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో C23 సిలబస్ అయితే చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం మనం. ఓకే, సరే ఫస్ట్ సిలబస్ తీసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, ఫ్యూయల్స్ ఆన్ కంబషన్. సో వెయిటేజ్ ప్లస్ ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఫస్ట్ ప్రియారిటీ కింద మీరు 1, 2, 3 ఈ 3 యూనిట్స్ ఫస్ట్ చదవండి. ఇక్కడికి మనం పాస్ అయిపోతాం. తర్వాత స్కోర్ కోసం ఫ్యూయల్స్ని 4th టాపిక్ కింద పెట్టుకోండి. తర్వాత ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ని 5th టాపిక్ కింద పెట్టుకోండి. ఇది మనం చదవాల్సిన సీక్వెన్సీ. సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో తీసుకుంటే మనం డెఫినేషన్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రాబ్లం తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు, దాంట్లో డౌట్ లేదు. అంటే Q = U+W పైన మనకు ప్రాబ్లం వస్తుంది. థియరీ పార్ట్ తీసుకుంటే మాత్రం చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, అన్ని ఇంపార్టెంటే. సిస్టమ్, బౌండరీ, యూనివర్స్, అదేవిధంగా ప్రాపర్టీస్ తీసుకుంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, తర్వాత థర్మోడైనమిక్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్, థర్మోడైనమిక్ లాస్ ఇంపార్టెంట్, తర్వాత హీట్, వర్క్, క్వాసి స్టాటిక్ ప్రాసెస్, ఫ్లో ఆఫ్ వర్క్. యాస్టీస్గా బై హార్ట్ చేయండి డెఫినేషన్. ఓకే, స్టేట్, పాత్, ప్రాసెస్, సైకిల్. ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా. రివర్సబిలిటీ, ఇర్రివర్సబిలిటీ, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత జీరోంత్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత NFE నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. సెకండ్ లాలో మనం తీసుకుంటే ఇక్కడ థర్మోడైనమిక్ లాస్ ఇంపార్టెంట్. ఫస్ట్ లా ఒకటి, తర్వాత సెకండ్ లా ఒకటి, జీరోంత్ లా ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ లా అంటే ఏమి? ఎనర్జీస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అని చెప్తాం. సో డెఫినేషన్ ప్రకారంగా ఫార్ములా Q = U+W అని రాస్తాం. ఓకేనా, Q = U+W. దీని ప్రకారంగా మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. తర్వాత సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు, క్లాసియస్ ఒకరు, ఇంకొకరు కెల్విన్. సో అకార్డింగ్ టు క్లాసియస్ లా మనకి డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఎనర్జీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు హైయర్ టెంపరేచర్ అనేది, అంటే టెంపరేచర్ గురించి చెప్పేది క్లాసియస్ స్టేట్మెంట్. వర్క్ గురించి చెప్పేది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ కంటిన్యూస్ అవుట్పుట్ వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్ అని చెప్పేది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. లాస్ట్ వన్ జీరోంత్ లా. జీరోంత్ లా ఏమని చెప్తుందంటే, according to Zeroth law, when two bodies are thermally equilibrium with third body, then third body also thermally equilibrium with each other అంటాడు. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమంటే, A, B అనే పర్సన్స్ ఇద్దరు ఉన్నారు స్టూడెంట్స్. వీళ్ళిద్దరికి వచ్చిన మార్కులు Cతో సమానం. అంటే A మార్కులు Cతో సమానం, B యొక్క మార్కులు కూడా Cతో సమానం అనే కదా. Aకి Bకి ఎన్నైతే మార్కులు వచ్చినా Cకి అదే మార్కులు వచ్చినప్పుడు A మార్కులు C మార్కులు ఈక్వల్, B మార్కులు C మార్కులు ఈక్వల్ అని చెప్పేదే జీరోంత్ లా. అంతే, పెద్దది ఏం లేదు అది. ఓకే, సో దీంతో పాటు హీట్ ఇంజన్ అంటే ఏమి, హీట్ పంప్ అంటే ఏమి, రిఫ్రిజరేషన్ అంటే ఏమి, ఈ డెఫినేషన్ నేర్చుకోండి అంతే. సో థియరీ పార్ట్లో ఇది, ప్రాబ్లం దీనిపైన, ఇంకా వేరేది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అట్లా క్వశ్చన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ తీసుకుంటే ఇక్కడ నుంచి లాస్ ఇంపార్టెంట్. సో ఏమేమి లాస్ వస్తాయంటే ఇంకా బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్డ్స్ లా, జౌల్స్ లా. ఓకే, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. జౌల్స్ లా ప్రకారం మనం ఏం రాసి ఉంటాము? Q = mCV or Cp T2 - T1 అనే ఫార్ములా ఇచ్చేస్తాం కదా, అది మనకి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? జౌల్స్ లా దగ్గర నుంచే వచ్చి ఉంటుంది. బాయిల్స్ లా అంటే ఏమి? మనకి బేసిక్ ఫార్ములా ఒకటి ఉంటుంది, PV/T = కాన్స్టెంట్ అని. సో PV = కాన్స్టెంట్ అని చెప్పేది బాయిల్స్ లా. ఎగ్జాంపుల్కి PV = కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏమంటే, PV = కాన్స్టెంట్ మీనింగ్ ఏమంటే, P is proportional, P is inversely proportional to volume at constant temperature. సో డివైడ్ బై లో ఉన్నవి ఈ సైడ్ వస్తే ఇంటూ ఉంటుంది. సో PV = కాన్స్టాంట్ కింద రాసి ఉంటాం. అంటే కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర PV అనేవాడు కాన్స్టాంట్ గా ఉంటాడు. అంటే ఏంది మీనింగ్ అంటే P1V1 = P2V2 రాసుకోవచ్చు అని. ఓకేనా, సో ఇవన్నీ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాము, సో ఇక్కడైతే అవసరం లేదు. తర్వాత యూనివర్సల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏమి, R అంటే ఏమి, తర్వాత G అని రాసినాడు, RU యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ అంటే ఏమి, మాలిక్యులర్ వెయిట్ అంటే ఏమి, CP అంటే ఏమి, CV అంటే ఏమి. సో CP - CV = R ని ప్రూవ్ చేయండి. అదేవిధంగా CP/CV = గామాని ప్రూవ్ చేయండి, వేర్ గామా = అడియాబాటిక్ ఇండెక్స్. ఇవి మనకి ఇక్కడ నుంచి యూజ్ అయ్యేవి. అదేవిధంగా ప్రాబ్లం కూడా వస్తుందా మనకి ఇక్కడ నుంచి అంటే ఖచ్చితంగా వస్తుంది ప్రాబ్లం. ఎక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం? ఏ టాపిక్ నుంచి వస్తుంది? PV/T = కాన్స్టాంట్ ఉంది కదా, ఇక్కడ నుంచే మనకు ప్రాబ్లం వస్తుంది. ఇంతకుముందు కేసులో మనం Q = U+W అనుకున్నాం కదా, అక్కడ నుంచి అంటే ఫస్ట్ యూనిట్లో నుంచి, ఇది సెకండ్ యూనిట్ నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్ తీసుకుంటే ఇక్కడ ఇది కంప్లీట్గా ప్రాబ్లమాటిక్ యూనిట్ అనొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే ఫార్ములా 2 ఫార్ములాస్ పైన, అంటే 2 బేసిక్ కాన్సెప్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి అంటే, PV/T = కాన్స్టెంట్. సో డైరెక్ట్ ఫార్ములా రాస్తా, P1V1/T1 = P2V2/T2 అనే ఫార్ములా పైన వస్తుంది. సో ఈ ఫార్ములా దేనికి సూటబుల్ అవుతుందంటే 3 లాస్కి. ఏంటి? కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్కి ఈ లా సూటబుల్ అవుతుంది.
అదేవిధంగా కాన్స్టాంట్ హీట్కి కాన్స్టాంట్ హీట్ బై టైంకి ఏది సూటబుల్ అవుతుందంటే సేమ్ ఫార్ములా P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 హోల్ పవర్ గామా అనే ఫార్ములా వస్తుంది కదా, ఇది ఈ రెండింటికి సూటబుల్ అవుతుంది. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఏమనొచ్చు ఐసోబారిక్, కాన్స్టెంట్ వాల్యూమ్ని ఐసోకోరిక్, కాన్స్టెంట్ టెంపరేచర్ని ఐసోథర్మల్, కాన్స్టెంట్ హీట్ని అడియాబాటిక్, కాన్స్టెంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఓకే, దట్ టు దీంతో పాటు మనకి ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఉంది. ఏంటవి? ఒక టేబుల్ ఉంటుంది కదా మనకు యూనిట్ లాస్ట్లో, అంటే హీట్ గురించి, వర్క్ గురించి, ఎంట్రోపీ గురించి, ఎంథాల్పీ గురించి ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ప్రాసెస్. క్లియర్ కదా? సో మనకి ఖచ్చితంగా ఇది ప్రాబ్లమాటిక్ టాపికే కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ నుంచి, ఐ మీన్ ఇది 2 ఇది 3 అనుకుంటే ఈ 3 టేబుల్స్ నుంచే మనకు ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ మీరు పోవాలనుకుంటే ఇది ఫస్ట్ ప్రయారిటీలో ఆప్షన్ వదిలేసేయండి. పోవాలనుకుంటే ఇక్కడ ఉన్న 3 క్వశ్చన్స్: కార్నాట్ సైకిల్, ఆటో సైకిల్, డీజల్ సైకిల్ అండ్ ఎఫిషియన్సీ, అంటే ఇంక వేరేది ఏమీ లేదు. సో ఈ 3కి సంబంధించిన ఎఫిషియన్సీ నేర్చుకుంటే ఈ ప్రాబ్లం చేయొచ్చు. కానీ ఈ ప్రాబ్లం చేయాలా, ఈ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే మనకి ఇవన్నిటిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా కమాండ్ ఉండాలి, అప్పుడే మనం ఈ ప్రాబ్లం చేయగలుగుతాం. ఓకే, కాబట్టి ఇవి నేర్చుకున్న తర్వాత టైం ఉందనిపిస్తే అప్పుడు ఇక్కడికి రండి, లేదంటే దీన్ని ఆప్షన్లో వదిలేసేయండి. లాస్ట్ ఏంటి? ఫ్యూయల్స్ అండ్ కంబషన్. ఫ్యూయల్ అంటే ఏంటి? ఫ్యూయల్ ఈజ్ అ సబ్స్టాన్స్ విచ్ గివ్ ద హీట్ బై ద లిబరేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా? టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ నేర్చుకోవాలా. సో ఫ్యూయల్స్ మనం నేర్చుకోవాల్సినది టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్. ఫ్యూయల్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్, ఒకటి సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్స్. దీని తర్వాత ఫ్యూయల్ యొక్క క్వాలిటీని దేంతో మెజర్ చేస్తాం? మనము కెలోరిఫిక్ వాల్యూతో మెజర్ చేస్తాం. సో కెలోరిఫిక్ వాల్యూ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్, హైయర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. సరే, ఈ కెలోరిఫిక్ వాల్యూ దేంతో కనుక్కుంటాం మనం అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒకటి బాబ్ కెలోరీమీటర్, ఇంకోటి జెన్కర్స్ కెలోరీమీటర్. బాబ్ కెలోరీమీటర్తో ఏమేమి కనుక్కుంటాము? సాలిడ్స్, లిక్విడ్స్ యొక్క ఫ్యూయల్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ కనుక్కుంటాం బాబ్ కెలోరీమీటర్తో. గ్యాసెస్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ కనుక్కుంటాము జెన్కర్స్ కెలోరీమీటర్తో. తర్వాత ఫ్లూ గ్యాసెస్ బయటకు వస్తాయి కదా, అంటే పొగ బయటకు వస్తుంది కదా, ఆ పొగ యొక్క కాంపోజిషన్ కావచ్చు, దాని యొక్క క్వాలిటీని కనుక్కునేకి మనం యూజ్ చేసేది ఆర్సెట్ ఆపరేటర్. సో ఈ ఆర్సెట్ ఆపరేటర్ కావచ్చు, బాబ్ కెలోరీమీటర్ కావచ్చు, జంకర్స్ కెలోరీమీటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ థియరీ పార్ట్లో. ప్రాబ్లమాటిక్ టైప్లో మనకి అంటే న్యూమరికల్స్ టైప్లో మనకి ఏమి ఇస్తాడు క్వశ్చన్ అంటే హైయర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ లోయర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ అడుగుతాడు మనకు, అంతే. ఇంకా వేరేది ఏం లేదు మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసే విధంగా క్వశ్చన్. అర్థమైంది కదా? సో ఇది మనకి దీనికి సంబంధించి కాంపోజిషన్స్ ఇవన్నీ కూడా నేను ఏదైతే పైన చెప్పినానో దాంట్లోనే వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటే కనుక మినిమం ఎయిర్ రిక్వైర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంటుంది వాల్యూమెట్రిక్ అనాలిసిస్, తర్వాత మాస్ అనాలిసిస్. 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి మాస్ అనాలిసిస్, ఒకటి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఒకటి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మినిమం ఎయిర్ రిక్వైర్డ్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, మాస్ అనాలిసిస్. ఇది ఒక టేబుల్ లాగా ఉంటుంది, ఆ టేబుల్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం చాలా ఈజీ అంటే డెడ్ ఈజీ ప్రాబ్లం. సరే, ఇవన్నీ నేర్చుకుంటే మనం 100% పాస్ అయిపోతాం. ఒక్కసారి మనం ఒక మోడల్ పేపర్ కూడా చూద్దాం, సో దట్ మనకు క్లారిటీ వస్తుంది మనం అనుకున్న ప్రకారం చదివితే పాస్ అవుతామా లేదా అనేది. ఓకే, సరే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, మన ఇది యూనిట్ టెస్ట్ వద్దులేండి, దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దగ్గరలో. సరే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 10 ఇస్తాడు, 3 మార్క్స్వి కాబట్టి అవి చూద్దాం. ఫస్ట్ ఏమి ఇస్తాడు క్వశ్చన్? కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ గురించి రాయమన్నాడు. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ దేని గురించి చెప్తుంది? ఎనర్జీ గురించి చెప్తుంది, ఆర్ వర్క్ గురించి చెప్తుంది. It is impossible to construct a device that gives continuous output without taking any input. Clear. Next, pressure behind the piston remains constant kilopascal, kilonewton per meter square, kilonewton per meter square ఇచ్చినాడు. అండ్ వాల్యూమ్ ఇంక్రీజెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అంటే V1 అనుకోవచ్చు, దీన్ని మనం V2 కింద తీసుకోవచ్చు, దాన్ని మనం P తీసుకోవచ్చు. రిమైన్స్ కాన్స్టాంట్ అన్నాడు కాబట్టి ఇది ప్రెజర్ కింద తీసుకోవచ్చు. అంటే ప్రెజర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ప్రెజరే కదా, కాబట్టి ఇది ప్రెజర్. కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు P2, అంతే కదా, అంటే డౌట్ లేదు. డిటర్మైన్ ద వర్క్ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద బౌండరీ, వర్క్ అని కనుక్కోమన్నాడు. సో PdV ఫార్ములా, PdV అంటే ఏమి? P ఇంటూ V2 మైనస్ V1. సో P ప్రెజర్ ఎంత ఇచ్చినాడు మనకు? సో కలర్ చేంజ్ చేసుకుందాం సో దట్ మీకు కొంచెం క్లారిటీగా ఉండొచ్చు. ప్రెజర్ ఎంత ఇచ్చినాడు మనకు? 700 కిలో పాస్కల్ ఇచ్చినాడు. సో 700 ఇంటూ V2 వాల్యూ ఎంత? 0.024 మైనస్ 0.003. క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేటర్లో, సో ఆన్సర్ వస్తుంది. క్లియర్. ఓకే, ఈజీ కదా ప్రాబ్లం. సరే, థర్డ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు? చార్లెస్ లా పైన ఇచ్చినాడు. చార్లెస్ లా అంటే ఏమి? బాయిల్స్ లా నేర్చుకున్నాం. బాయిల్స్ లా ఏమి? బాయిల్స్ లా అంటే ఇంకా PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. మరి చార్లెస్ లా అంటే ఏమి? V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. అంటే వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్ అని చెప్పేది చార్లెస్ లా. సో అది కూడా మనకు అర్థమైంది కదా, క్లియర్ కదా. ఓకే, డన్. నెక్స్ట్ అవగాడ్రోస్ లా. అవగాడ్రోస్ లా అంటే ఏమి? అవగాడ్రోస్ లా అంటే CP/CV వాల్యూస్ కాన్స్టాంట్గా ఉంటాయి అని చెప్పేదాన్ని అవగాడ్రోస్ లా అంటాం. ఫర్ సరే, దాంట్లో డెప్త్ వద్దులేండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. తర్వాత NTP కండిషన్ అంటే ఏమి? STP కండిషన్ అంటే ఏమి?
నార్మల్ టెంపరేచర్ ప్రెజర్, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్, దానికి వాల్యూస్ ఉంటాయి, అవి మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, మాస్ ఇచ్చినాడు, అంటే ఇక్కడ ఎం స్పేస్ లేదు, ఇక్కడ రాదాం. m ఈజ్ ఈక్వల్ టు 2 kgs ఇన్నాడు. తర్వాత మీటర్కి అంటే వాల్యూమ్ ఇచ్చినాడు 0.7 అని, టెంపరేచర్ ఇచ్చినాడు 15 degrees సెంటిగ్రేడ్ అని. 15 degreesలో చేయకూడదు, 273లోకి యాడ్ చేసుకోవాలి. 3 + 5 8, 7 + 1 8, 288 కెల్విన్లో ఇచ్చినాడు. తర్వాత హీట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే అంటిల్ ద టెంపరేచర్ బికమ్ 135. సో T2 వాల్యూ కూడా ఇచ్చినాడు మనకు, T1 ఇచ్చినాడు, T2 ఇచ్చినాడు. సో 135 + 273 804 408 కెల్విన్. సో ఇక్కడ మనకి మాస్ ఏం కనుక్కోమన్నాడు, హౌ మచ్ హీట్ ట్రాన్స్ఫర్ని కనుక్కోమన్నాడు. సో హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఫార్ములా వేస్తాము, MCV T2 - T1, MCV T2 - T1 ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక్క నిమిషం, ఎక్కడిపోయింది మనం, జస్ట్ ఏ మినిట్. ఓకే ఈజ్ ఈక్వల్ టు MCV T2 - T1. సో మనతో M ఉంది, కాన్స్టెంట్ వాల్యూ, సివిని కావాలంటే అజ్యూమ్ చేసుకోండి, తర్వాత T2 - T1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రిప్రజెంట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, PV డయాగ్రామ్, TS డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్కి. నెక్స్ట్ రైట్ 3 అజంప్షన్స్ మేడ్ విత్ అనాలిసిస్ ఆఫ్ 8 స్టాండర్డ్ సైకిల్స్. అజంప్షన్స్ ఏమున్నాయి, అజంప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నది 3 కేసెస్. ఒకటి ఆటో సైకిల్, ఫస్ట్ కార్నర్ సైకిల్, ఆటో సైకిల్, డీజల్ సైకిల్. కార్నర్ సైకిల్ అనేది కంప్లీట్గా అజంప్షన్ సైకిల్, ఆటో సైకిల్ అనేది పెట్రోల్ సైకిల్, డీజల్ సైకిల్ అనేది ఇంకా దాని పేరులోనే ఉంది కాబట్టి డీజల్ సైకిల్. నెక్స్ట్ ప్లాట్ ద కార్నర్ సైకిల్ డ్రా చేయమన్నాడు, దాని యొక్క టెంపరేచర్, ఎంట్రోపీ, T5 డయాగ్రామ్, PV డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. చాలా ఈజీ. డిఫైన్ LCV, లోయర్ క్యాలోరిఫిక్ వాల్యూ, హయ్యర్ క్యాలోరిఫిక్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ గ్రావిటేషన్ అనాలిసిస్ అండ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. నేను ఇంతకుముందు కంబషన్ టాపిక్లో మాస్ అనాలిసిస్ అండ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్నాను కదా, చాలా ఈజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రెండు. ఓకే, కాబట్టి మిస్ చేయదండి ఆ క్వశ్చన్ని. నెక్స్ట్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు, రేట్ ఇచ్చినాడు, ఇక్కడ వెలాసిటీ ఇచ్చినాడు, తర్వాత ఎంథాల్పీ ఇచ్చినాడు, వెలాసిటీ ఇచ్చినాడు. సో స్టడీ మనకు ఇక్కడ ప్రాబ్లం అనేది SFE పైన ప్రాబ్లం ఒకటి ఉంటుంది, తర్వాత NFE పైన ఒకటి ఉంటుంది. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, ఇవి రెండు నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది, ఈజీ ఫార్ములా అది కూడా. నెక్స్ట్ మాస్ ఇచ్చినాడు క్వశ్చన్లో, ప్రెజర్ ఇచ్చినాడు, వాల్యూమ్ ఇచ్చినాడు, P2 ఇచ్చినాడు, V2 ఇచ్చినాడు, ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చినాడు, CV కాన్స్టెంట్, స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇచ్చినాడు, గ్యాస్ కాన్స్టెంట్ని కనుక్కోమన్నాడు, అదేవిధంగా ఇనిషియల్ అండ్ ఫైనల్ టెంపరేచర్ని కనుక్కోమన్నాడు, అంటే T1ని T2ని కనుక్కోవాలి. సో ఏ ఫార్ములా యూజ్ చేయాలా, P1V1/T1 = P2V2/T2 ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ద క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ ఈజ్ కంటైన్డ్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ సిలిండర్, ద ప్రెజర్ ఈజ్ గివెన్. ప్రెజర్ ఇచ్చినాడంట, PVని, గ్యాస్ ఎక్స్పాండ్, ఇనిషియల్ వాల్యూమ్ ఇచ్చినాడు. క్యాలిక్యులేట్ ద చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, యూని కనుక్కోమన్నాడు. యూ ఫార్ములా ఇస్తే అయిపోయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా ఫార్ములాస్, ఈవెన్ దో ఈ క్వశ్చన్ తీసుకున్నా కూడా మీకు థర్డ్ యూనిట్లో ఉండే టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నుంచే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఈ టేబుల్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు ప్లేలిస్ట్ చూసినా కూడా కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఆ టేబుల్ నేర్చుకున్నా మీరు 100% పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మిస్ చేసుకోదండి. ఇది కూడా సేమ్ క్వశ్చన్, అదే టేబుల్ నుంచి వచ్చినది. చేంజ్ ఆఫ్ ఇంటర్నల్, చూడండి అన్నీ అవే క్వశ్చన్లే చూడండి. సో ఒక్క టేబుల్తోనే మనం క్లియర్గా పాస్ అయిపోవచ్చు. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో కండిషన్స్ అన్నీ అడిగినాడు, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, మాస్ అనాలిసిస్, ఫ్యూయల్స్ అండ్ కంబషన్ నుంచి థియరీ క్వశ్చన్ అడిగినాడు. జంకర్స్ గ్యాస్ కెలరీమీటర్, మనకి ఏమేమి ఉన్నాయి, బాబ్ కెలరీమీటర్ ఒకటి, జంకర్ కెలరీమీటర్ ఒకటి. అవి రెండు నేర్చుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది మనకు. అంటే ఇక్కడ ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ ఏవి, బాబ్ కెలరీమీటర్, జంకర్ కెలరీమీటర్. మిస్ అయిందా, హయ్యర్ కెలరిఫిక్ వాల్యూ, లోయర్ కెలరిఫిక్ వాల్యూ. మిస్ అయిందా, మాస్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఉన్నవి ఇవే కదా క్వశ్చన్స్. కాబట్టి ఎందుకు మిస్ చేసుకుంటారు, ప్రాపర్గా చదువుకోండి. ఈజీ సబ్జెక్ట్, ఈజీ అంటే ఈజీ సబ్జెక్ట్, ప్లస్ దట్టు మెకానికల్ వాళ్ళకి థర్మల్ ఇంజనీరింగ్ అనేది కంటిన్యూస్ సబ్జెక్ట్. మీకు థర్మల్ ఇంజనీరింగ్ 1 వస్తుంది, 2 వస్తుంది, మీరు బీటెక్లో పైన వదలదు, ఎంటెక్ పైన వదలదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్, ప్లస్ మనం అర్థం చేసుకుని చదివితే స్కోరింగ్ సబ్జెక్ట్, ప్యారల్గా మనకు ఫ్యూచర్కి పనికొచ్చే సబ్జెక్ట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, మీరు డిప్లొమా బేస్ పైన, బీటెక్ బేస్ పైన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా 25% ఆఫ్ మన సబ్జెక్టులలో 25% ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చే ప్రాబిలిటీ ఉన్న సబ్జెక్ట్ ఏది అంటే కనుక థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అంటే ఫ్యూచర్లో కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ అయ్యే సబ్జెక్ట్. అంటే మిస్ చేయదండి, అర్థం చేసుకునే ట్రై చేయండి, చదివే ట్రై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.